వెల్లుల్లి కారానికి నేను జీలకర్ర, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఈ 4 సామాన్లతో మనం రుచికరమైన పదార్థం తయారు చేసుకుందాం. నేను రోట్లో జీలకర్ర వేసి దంచుతున్నాను. జీలకర్ర కాస్త నలగంగానే కారం, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసేస్తే ఇది అయిపోతుంది. జీలకర్ర నలిగిపోయింది. కారం వేస్తున్నాను. జీలకర్ర కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయలు పొట్టుతో వేస్తేనే ఎక్కువ బాగుంటాయి. సో నేను పొట్టు తీయలేదు, పైన కాస్త తలా తోక తీసేసి దంచుతున్నాను. నలిగిపోయిందంటే నేను ఉప్పు కూడా వేసి దంచేసాను. ఇది అసలు యాక్చువల్లీ రెడీ టు ఈట్ ఇది. కానీ ఇది ఇలా తినడము ఒక ఇది అంటే దీన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఏ కూరలకు కూడా బాగుంటుంది, సెట్ అవుతుంది. ఆకుకూరలు కూడా చాలా బాగుంటుంది. ఇది వాడి మనము ఎలా కూరలు వండుకోవచ్చో మనం ఇంకొక 2-3 రెసిపీస్ కూడా చేస్తాను నేను. ఇది ఇలా ఉంటుంది. ఇది నిల్వ ఉంచుకుంటాం కూరల్లోకి అనుకుంటాం కానివ్వండి, ఇది ఉత్తన్నంలోకి అలాగే తినేసేస్తారు. ఇది నిల్వ ఉండాలంటే దీనిలో కొంచెం నూనె పోసేసుకొని మూత పెట్టేసుకుంటే 15-20 రోజులన్నా ఇది పాడవకుండా నిల్వ ఉంటుంది. కానీ అంత ఎక్కడ ఉంచుతామంటే 2 పూటల్లో అయిపోతుంది. ఇంకా ఎక్కువ చేసుకున్నా కూడా. నేను శాంపిల్కి కొంచెమే చేశాను. బాగా వేడిగా పొగలొచ్చే అన్నంలో ఒక చెంచాడు పచ్చడి వేసుకొని, వెల్లుల్లి కారం వేసుకొని, నూనె కలుపుకొని ఒక ముద్దలో తింటే ప్రాణం లేచి వస్తుంది. ఈ వానలు పడే టైంలో, చలికాలంలో ఇది ఎంతో మేలు చేస్తుంది కూడా ఒంటికి.